భారతదేశంలో 600 అంటే 600 మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ అగ్రికల్చర్ రెసిడ్యూ అంటే వ్యవసాయం పంటల నుంచి వ్యర్థాలు రిలీజ్ అవుతాయన్నమాట. దాదాపు 600 మిలియన్ మెట్రిక్ టన్స్. అదేవిధంగా మన దేశంలో 60 మిలియన్ టన్స్ 60 మిలియన్ టన్స్ ఆఫ్ మున్సిపల్ వేస్ట్ అనేది రిలీజ్ అవుద్ది. దీన్ని గనక మామూలుగా బర్న్ చేస్తే అదొక అన్‌సైంటిఫిక్ బర్నింగ్ అవుద్దనమాట. దీనివల్ల మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ ఇవన్నీ రిలీజ్ అవుతాయి. అదే సైంటిఫిక్‌గా బర్న్ చేస్తే గనక మనం ప్రాపర్‌గా పైరాలిసిస్ అనే టెక్నాలజీ ద్వారా బర్న్ చేస్తే గనక బయోచార్ అంటే బూడిదే అనమాట. నల్లగా బూడిద ఉంటది కదా! అలా ప్రొడ్యూస్ అవుద్ది. ఈ బయోచార్ అనేది దీనివల్ల ఏంటంటే లాభం మనకి కార్బన్ డయాక్సైడ్ అనేది అట్మాస్ఫియర్‌లోకి రిలీజ్ అవ్వదు. కాబట్టి గ్రీన్ హౌస్ గ్యాసెస్‌కి ఇది కంట్రిబ్యూట్ చేయదనమాట. సో, బయోచార్ భారతదేశంలో గనుక మనం ప్రాపర్‌గా బయోచార్ ప్రొడ్యూస్ చేయగలిగితే 15-26 మిలియన్ టన్స్ ఆఫ్ బయోచార్ అనేది మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. దానివల్ల 0.1 గిగా టన్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్‌ని వాతావరణంలోకి ఎంటర్ అవ్వకుండా మనం చూసుకోగలం. ఏదైతే పైరాలిసిస్ మెథడ్ ద్వారా బయోచార్ మనం తయారు చేస్తామో, దానికి సంబంధించి ఏంటంటే వాతావరణంలో అట్మాస్ఫియర్‌లో మనం తక్కువగా కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ చేస్తాం అనమాట. ఎందుకంటే పైరాలిసిస్ మెథడ్ ద్వారా బయోచార్ గనుక ప్రొడ్యూస్ చేస్తే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిట్ అవ్వవు. కార్బన్ డయాక్సైడ్ ఎమిట్ అవ్వదనమాట.